హిందూ బంధువులందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన యొక్క కాలంలో మొఘలాయులు హిందూ దేవాలయాలపై, హిందూ స్త్రీలపై అత్యాచారాలు చేస్తూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నటువంటి తరుణంలో వారి తల్లిగారైనటువంటి జిజామాత గారు ఒక శబ్దాన్ని తీసుకొని ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి నా కొడుకుని ఒక వీరు లెక్క తయారు చేశాను ప్రజ్ఞపూని అదేవిధంగా ఛత్రపతి శివాజీని తయారు చేయడం జరిగింది. శివాజీ మహారాజు తన 12 సంవత్సరాల వయసులోనే 12,000 మంది యాచకులతోటి సైన్యాన్ని ఏర్పాటు చేసి అఫ్జల్ ఖాన్ను చంపి 130 పైగా యుద్ధాలతో పాటు 300 కోటలను స్వాధీనం చేసుకొని ఈరోజు హిందువులుగా జీవిస్తున్నామంటే శివాజీ మహారాజే దానికి కారణము. అదేవిధంగా శివాజీ మహారాజ్ లేకపోతే కాశీ తన పవిత్రతను కోల్పోయి మధుర మసీదుగా మారి హిందువులంతా ముస్లింలుగా మతం మారేవారు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించిండో అదేవిధంగా నేటి యువత దేశ ధర్మ రక్షణ కోసం పనిచేసి ఈ యొక్క ధర్మ రక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ యువతని కోరుతుంది. జై శ్రీరామ్.